హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులూస్లో స్టోరీస్ వెల్దబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూ చేస్తున్న స్టోరీ పేరు వచ్చేసి చెలి నీవెవ్వరే, పార్ట్ వచ్చేసి 32 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బిల్లి కామెంట్ రాయండి. అలాగే కథను మీకు తెలిసిన సోషల్ ప్లాట్ఫామ్స్ మీద కుసంత షేర్ కూడా చేయండి. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? ధరణి ఆఫీస్ రూమ్లో చక్రం తన మీద ఇష్టం వచ్చినట్లు కోపం చూపిస్తూ తనకు నచ్చినట్లు మాట్లాడడంతో ఆ రూమ్ నుండి చక్రాన్ని వెళ్ళిపోమ్మంటూ చాలా కోపంతో గట్టిగా చెప్పగా జేకే కూడా ధరణి వైపే అంతమంది ముందు మాట్లాడుతూ చక్రాన్ని ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పండి, ఒకవేళ మీకు చెప్పడం ఇష్టం లేకపోతే ధరణి చెప్పినట్లే రూమ్ నుంచి వెళ్ళిపోండి అంటూ అనగా చక్రం ఇక ఆ అవమానాన్ని భరించలేక అందరి ముందు ధరణి ఒక దొంగని, అంతకుముందే అతని దగ్గర పనిచేసి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ని దొంగతనం చేయడం కోసం చూసింది అంటూ చెప్పడంతో జేకే అందుకు తగిన ఆధారాలను చూపించమనగానే చక్రం వెంటనే తన కంపెనీకి ఫోన్ చేసి కంపెనీ నుండి ధరణి ఆ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేసింది అని, ఇంకా అతని దగ్గర కంపెనీలో 4 ఏళ్లు పైనే పనిచేసినట్లుగా ఆధారాలు తెప్పించి వాటిని అందరికీ చూపిస్తూ ఉంటే జేకేకి ఆ విషయం ముందుగానే తెలుసు కాబట్టి జేకే చేసేది చెప్పేది అంతా మౌనంగా వింటూ ఉంటే ధరణి అతను చేసిన పనిని చూస్తూ చక్రాన్ని అతని మోసాన్ని పదే పదే చూస్తూ ఉంటే ఆమెకు అతన్ని ప్రేమించినందుకు, అతని కోసం ఇంతలా ఆరాటపడినందుకు నాకు అన్యాయం చెయ్యకు అంటూ ఒకప్పుడు అతని కాళ్ళు కూడా పట్టుకొని నన్ను వదిలేయకు అంటూ బ్రతిమలాడినందుకు ఇప్పుడు తన మీద తనకే అసహ్యం కలుగుతుంది. అయితే చక్రం చూపించిన ఆధారాలను చూసిన అక్కడ మిగిలిన వారందరూ ధరణి నిజంగానే మోసం చేసింది అని ఆమెను దొంగలాగా నమ్ముతూ, ఏమో నీకు అసలు సిగ్గులేదా ఇలాంటి పని చేయడానికి, చూడ్డానికి బాగానే ఉన్నావు కదా, చూస్తుంటే బాగా చదువుకున్నదానిలా మంచి తెలివి ఉన్నదానిలా ఉన్నావు, మాటల చతురత కూడా బాగానే ఉంది, ఇందాక మీటింగ్లో మాకు అర్థమైంది కదా, అయినా నమ్మిన వాళ్ళను ఇలా ఎలా మోసం చేస్తారమ్మా మీలాంటి ఆడవాళ్ళు, పైగా అన్నం పెట్టిన కంపెనీకి ఇంత ద్రోహం చేయాలని చూస్తారా, నువ్వు చేసింది చాలక ఇంకా సిగ్గులేక నీ గురించి ఎక్కడ బయటపడుతుందేమోనని చక్రాన్ని పదే పదే వెళ్ళు అంటూ అంటున్నావు అంటూ తనని అందరూ నిందిస్తూ ఉంటే మరికొందరు జేకే సార్, ఇలాంటి వాళ్ళను మీలాంటి వాళ్ళు ఎలా అసలు కంపెనీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ చెకప్ చేయకుండా తీసుకున్నారు, అది కూడా ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగం ఇస్తూ, ఇప్పుడు చూడండి ఏం జరిగిందో, ఈ ధరని చక్రం కంపెనీలో లాగా మీ దగ్గర కూడా చేసి ఉంటే అసలు మీకు ఊహించలేనంత నష్టం వచ్చి ఉంటుంది, మీరు ఎంత నేరోగా తప్పించుకున్నారో మీకు అది తెలుస్తుందా, మామూలు వాళ్ళం మేము ఊహించుకుంటుంటేనే మాకు భయంగా ఉంది, అయినా మీరు ఎందుకు ఇంకా అంత ప్రశాంతంగా ఆమెను అలా చూస్తూ ఉన్నారు, వెంటనే ఈ ధరణిని జాబ్ నుండి తీసేయండి, అలాగే పోలీసులకు కూడా అప్పగించండి, జైలు పాలు చేయండి, ఎందుకంటే మా డీటెయిల్స్ అన్నీ కూడా ఇంత జరిగిన తర్వాత కోపంతో ఈ ధరణి బయటపెట్టే ప్రమాదం ఉంది కదా, అందుకనే మా డీటెయిల్స్ బయటపడకుండా మా ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయిన దాకా ఈమె జైల్లో ఉండడమే మన అందరికీ మంచిది, ఇక చక్రం దగ్గర నుంచి అయితే చాలా తెలివిగా ఈ అమ్మాయి తప్పించుకుంది, కానీ మీ దగ్గర అలా జరగకూడదండి, చూడండి ఎలా ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఎలా నుంచొని మనల్ని చూస్తూ ఉందో, ఆమె ముఖం చూస్తుంటే ఎవరైనా సరే ఈ పిల్ల ఇలాంటి పనులు చేస్తుందా అనుకుంటారు, పైగా మీరు ఇందాక తన లక్ మీ కంపెనీకి తీసుకుని రావాలి అని ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు, నిజం చెప్పాలంటే మీ లక్కే బాగుంది, అందుకనే కదా ఇంత త్వరగా ఈ మనిషి ఎలాంటిదో చక్రం గారి వల్ల బయటపడింది, ఇప్పటిదాకా మనం అసలు నిజాలు తెలియకుండా చక్రాన్నే మనం అందరం అనవసరంగా మాటలు అంటున్నాం అంటూ క్షమించండి అన్నట్లుగా చక్రాన్ని చూస్తూ ఉంటే చక్రం తన ప్లాన్ సక్సెస్ అయినందుకు, అందరూ తనని నిజాయితీ పరుడని నమ్ముతున్నందుకు ధరణి వైపు గెలిచిన గర్వంతో రాక్షసంగా ఒక చిన్న నవ్వుతో చూస్తూ ఉంటే జేకేకి చక్రాన్ని అలా చూడడంతో, పైగా అక్కడ ఉన్న వారందరి మాటలు వినడంతోనే అతనిలో ఉన్న సహనం చచ్చిపోయి చక్రం చేసిన పనికి వేసిన ప్లాన్కి వారి మాటలకు కోపంగా, ఇక మీరందరూ ఆపుతారా మీ మాటలను,
మీరు ఇప్పటిదాకా ఒక చక్రం మాటలు మాత్రమే విన్నారు కదా, అతని ఆధారాలను మాత్రమే చూశారు కదా. మరిప్పుడు నా ఎంప్లాయ్ అయిన ధరణికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా. తన మాటలేంటో, తను చూపించే ఆధారాలేంటో మనమందరం కూడా చూడాలి కదా. అంటే చక్రం జేకే మాటలకు వెటకారంగా నవ్వుతూ, ఏంటి జేకే సార్ ఇలా మాట్లాడతారు, నేను ఇంత చెప్పిన తర్వాత కూడా, ఇంత చూపించిన తర్వాత కూడా ఇంకా మీరు తన మీద నమ్మకంతోనే ఉన్నారా? మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇప్పుడు నవ్వొస్తుంది, అలాగే ఓ అనుమానం కూడా వస్తుందబ్బా. మీలాంటి వారు ఇలాంటి జాలి మనస్సుతో మంచి మాటలతో ఎలా ఇంత స్థాయికి రాగలిగారంటారబ్బా. సో ఇంతకు ముందు మీరు నాకు ఈ ప్రాజెక్ట్ నా లక్ వల్ల వచ్చింది అన్నారు కదా, కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది మీరు కేవలం మీ లక్ వల్ల మాత్రమే ఎలాంటి కష్టం లేకుండా ఇంత స్థాయికి వచ్చారేమో అని అనిపిస్తుంది అంటూ జేకే అతన్ని తక్కువ చేస్తూ మాట్లాడిన మాటలను తిరిగి అతనికే చెప్పడంతో జేకే తనకు చక్రం నుండి ఎదురైన మాటలకు మనస్సులోనే రగిలిపోతూ పైకి మాత్రం తన ఫీలింగ్స్ని బయటకు చూపించకుండా, సరే చక్రం మీరు ఎలా అనుకుంటే అలాగే అనుకోండి, కానీ నేనిప్పుడు అందరి ముందు ఎవరు ఎలాంటి వారో, ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరు అబద్ధం చెప్తున్నారో నేను నిరూపిస్తా. మీకు టైం ఇచ్చా, మీ ఆధారాలను మీరు చూపించారు, మరి ఇంకొకరికి కూడా టైం ఇవ్వాలి కదా అంటూ ధరణిని చూస్తూ, మిస్ ధరణి, నాకు మీ మీద అలాగే నా మనసు చెప్పే మాట మీద నాకు నమ్మకం ఉంది. నా మనసు ఎప్పుడూ నాతో అబద్ధం చెప్పదు, అలాగే నేను ఇప్పటి వరకు నమ్మింది ఎప్పుడూ అబద్ధం కాలేదు. కాబట్టి నా మనసు ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదు అనే చెబుతుంది, అందుకు నేను దాని మాటనే నమ్ముతున్నా. సో ఇప్పుడు నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నా, దానివల్ల నువ్వు నీ నిజాయితీని నిరూపించుకోగలవు. నువ్విప్పుడు ఇక్కడ మరో మాట మాట్లాడకుండా నేను చెప్పిన పని చెయ్యి అంటూ అక్కడ అందరినీ చూస్తూ, మిస్ ధరణి, ఈ క్యాబిన్లో ఆ చివర కనిపిస్తుంది కదా ఒక చిన్న రూమ్, అక్కడికి వెళ్ళి మీరు వెయిట్ చేయండి. ఒక 10-15 నిమిషాల తర్వాత ఆ రూమ్ నుంచి బయటకు రమ్మంటూ నేనే చెప్తా, అప్పుడు నువ్వు ఇక్కడికి రా అంటూ చెప్పగానే ధరణి అందుకు, సరే సార్, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటను మీరు నమ్మినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ చెప్పి ఆ రూమ్లోకి వెళ్ళిపోయింది. అయితే ఆ రూమ్ చూడడానికి చాలా బాగుంది. దాంతో ఆ రూమ్లో ఉన్న చైర్లో కూర్చుని చక్రం చేసింది చెప్పింది గుర్తు చేసుకుంటూ జేకే అంతమంది ముందు ఆమెను నమ్మడం, తన మాటకు విలువ ఇవ్వడం, తనంటే గౌరవం చూపించడం, తన కంపెనీ భవిష్యత్ కన్నా ఒక ఆడదాని జీవితమే ముఖ్యం అనుకొని ఆమె నిజాయితీని నిరూపించుకోవడం కోసం అంతమందికి ఎదురు నిలబడి తన వ్యాపారాన్ని అడ్డుగా పెట్టి ఒక అవకాశం ఇచ్చినందుకు జేకేకి గుండెల్లోనే గుడి కట్టేసుకుంది ధరణి. ఎందుకంటే తన వ్యాపారాన్ని పక్కన పెట్టి 4 రోజుల పరిచయంతోనే ఆమెను నమ్మి అంతమందికి వ్యతిరేకంగా నుంచున్నందుకు, అలాగే జేకే అంటే చెప్పలేనంత అభిమానాన్ని కూడా ఏర్పరచుకుంది ధరణి. ఇంకోవైపు బామ్మకు జేకే అమ్మ సరళ ఫోన్ చేసి ఆమె బామ్మతో మాట్లాడే విధానాన్ని బట్టి, బామ్మను అడిగే ప్రశ్నలను బట్టి సరళ మనసులో మాటను బామ్మ ముందుగానే గ్రహించి ఒక చిన్న నవ్వును నవ్వుకుంటూ, సరళ, మీకు ధరణి గురించి అన్ని నిజాలు తెలుసుకోవాలి అని ఉంటే మీరు నా దగ్గరికి రండి, మీకు ప్రతిదీ నేను బాగా అర్థమయ్యేలాగా నిజాయితీగా నిజాలను చూపిస్తా, అప్పుడు మీరే మీ నిర్ణయం, మీ కోరిక మంచిదో కాదో ఆలోచించుకుని ముందుకు వెళ్ళొచ్చు అంటూ చెప్పడంతో సరళకు ఎందుకో ఆ మాటలలో చాలా నిగూఢార్థం ఉంది అనిపించి వెంటనే సరే అండి, నేను ఈరోజే బయలుదేరి వస్తా అంటూ ఫోన్ పెట్టేసి వెంటనే పనివారిని పిలిచి, నేను వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులకు అమ్మవారి గుడికి పోతున్నా, రావడానికి 2 రోజుల పైనే సమయం పడుతుంది, ఇక మీరు ఈ 2 రోజులు ఇంటికి రాకండి అంటూ సరళ పనివారితో చెప్పి వారిని ఆ ఇంటి నుంచి పంపించేసి జేకేకి వాయిస్ మెసేజ్ చేస్తూ, అరే జయ, నేను గుడికి పోతున్నారా, రావడానికి ఓ 2 రోజుల సమయం పడుతుంది, ఈ 2 రోజులు భోజనం ధరణి ఇంట్లో చెయ్యి అంటూ చెప్పి వారిని మరింత దగ్గరగా చేసే ఏర్పాట్లు చేసింది. ధరణికి కూడా సరళ వాయిస్ మెసేజ్ చేసి, అమ్మ ధరణి, నేను వారాహి అమ్మవారి నవరాత్రులకు గుడికి పోతున్నా, రావడానికి 2 రోజుల సమయం పడుతుంది, జేకేకి బయట ఫుడ్ పడదు, బయట ఫుడ్ తింటే తనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి ఈ 2 రోజులు తనకు భోజనం నువ్వే ప్రిపేర్
చెయ్యి అంటూ సరళ ధరణికి కూడా వాయిస్ మెసేజ్ పంపింది. అయితే ధరణి అప్పుడే తన ఫోన్ని బయటకు తీసి స్విచ్ ఆన్ చేసి అనూషతో అప్పటి వరకు జరిగింది చెప్పడం కోసం ఫోన్ చేయబోతూ ఉండగా ఆ మెసేజ్ రావడంతో ఆ మెసేజ్నంతా విని సరే ఆంటీ అంటూ రిప్లై పంపింది. వెంటనే ఆ రిప్లైని చూసిన సరళ హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రయాణానికి రెడీ అయిపోయింది. ఇంకో చోట మాయ ఓ ప్లేస్కి పోయి ఆమె కోసం అప్పటికే ఎదురు చూస్తున్న ఒక వ్యక్తిని గట్టిగా హక్ చేసుకుని చాలా రోజుల తరువాత వారు కలవడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. అతనెవరో కాదు, మాయ బాయ్ ఫ్రెండ్ కిషోర్. అలా వారు ఒక ప్రైవేట్ రూమ్లో కలిసి తింటూ ఇప్పటి వరకు వారు వేసిన ప్లాన్స్ అన్నీ సక్సెస్ అయినందుకు ఇక మీదట వేయబోయే ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకోవైపు జేకే, మిస్టర్ చక్రం, ఇప్పుడు మీ ఆధారాలు మాకు చాలా బాగా చూపించారు కదా ధరణి గురించి. మరి ఇంకా ఇక్కడ ధరణి కూడా లేదు, అలాగే మీ మాటలు ఆమెకిప్పుడు వినిపించే అవకాశం కూడా లేదు. సో మీరు ఇకనైనా సరే ఎలాంటి భయం లేకుండా ఇక్కడ అందరి ముందు మీ ప్రాజెక్ట్ గురించి, దాని కోడ్ గురించి, మెటీరియల్స్ గురించి, ప్రతి దానికి సంబంధించిన వివరాలను ఎలాంటి భయం లేకుండా చెప్పచ్చు అంటూ అనగానే చక్రంకి అసలు విషయం అర్థం కాలేదు. జేకే ప్లాన్ కూడా తెలియలేదు అతనికి. దాంతో చక్రం కొంచెం అయోమయంగా, ఏంటి జేకే గారు మీరిప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? ముందు నేను చెప్పిందంతా మీరు నమ్మారు, అలాగే ఇక్కడ ఉన్నవారు కూడా నమ్మారు. సో ఇక దాన్ని మీరు జాబ్ నుంచి ఎంత త్వరగా తీసేస్తే అంత మంచిది. అలాంటిది మీ కంపెనీలో ఉండకూడదు అనగానే జేకే ఆ మాటలకు వెంటనే కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, చూడు చక్రం, ఇంకొక్కసారి దాన్ని దీన్ని అది ఇది అని నా ధరణిని అనే మాటను జేకే అతి కష్టం మీద తన నోటిలోనే ఆపేసుకుంటూ, చూడు, నా కంపెనీ ఎంప్లాయ్ని అంటే నేను అస్సలు ఊరుకోను. పైగా తను ఆడపిల్ల, తను ఎలాంటిదైనా పర్లేదు, కానీ ఇప్పుడు నా దగ్గర వర్క్ చేస్తుంది. సో ఇంకొకసారి నా ఎంప్లాయ్ని మర్యాద లేకుండా ఏమైనా అన్నారే అనుకో, తర్వాత ఏం జరిగినా, మీరు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నా నాకు సంబంధం లేదు. అయినా ఈ ప్రాజెక్ట్ మీరు మీ భార్య చాలా కష్టపడి సంపాదించుకున్నాము అంటూ పేపర్లో తెగడబ్బా కొట్టుకున్నారు కదా, మరి ఇప్పుడు డీటెయిల్స్ చెప్పమంటే ఎందుకు ఇలా నొప్పులు పడుతున్నారు అంటూ గట్టిగా అడగగానే చక్రం కోపంగా జేకేతో ఏదో అనబోతూ ఉంటే అందరూ కూడా జేకే మాటలకు, అది నిజమే కదా, ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు చక్రం మీరు? ఇప్పుడు ఆ ధని కూడా ఇక్కడ లేదు కదా, మర్యాదగా డీటెయిల్స్ చెప్పండి, లేకపోతే వెళ్ళండి, లేదా మేము కూడా సార్లాగే వేరే విధంగా అనుకోవాల్సి వస్తుంది అంటూ అనడంతో చక్రం ఇక అందరి ముందు తన పరువును నిలబెట్టుకోవాలని అందరి ముందు పౌరుషానికి పోతూ ధరణిలాగే జేకేకి కూడా అతను బుద్ధి చెప్పాలి అనుకుంటూ అందరితో మాటలు అనిపించాలి అని జేకే ఆ ప్రాజెక్ట్ కోడ్ని వచ్చిరాని పాఠంలా ఏదో పేపర్లో ఎక్కడో చదివిన వార్తలా చదువుకుంటూ పోతూ తలా తోక లేకుండా తనకు ఆ ప్రాజెక్ట్లో తెలిసిన 4 ముక్కలను మొక్కుబడిగా ముందుది వెనక వెనకది ముందు అందరికీ వివరించేశాడు. అది చూసిన అక్కడి వారు, ఏంటి ఈ మనిషి ఇలా చెప్తున్నాడు, అసలు ఇది ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతేనా అనుకుంటూ ఉంటే జేకే మాత్రం చక్రం తన ప్లాన్లో ఇరుక్కున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ, మిస్టర్ చక్రం, అయ్యిందా మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటూ అడగ్గా చక్రం పొగరుగా అయిపోయింది అనడంతో జేకే వెంటనే ధరణికి ఫోన్ చేసి, మిస్ ధరణి, మీరు రూమ్కి రండి అంటూ పిలవగా ధరణి ఆ రూమ్ నుంచి వచ్చి అక్కడ నుంచుంటే ఆమెను చూస్తూ, మిస్ ధరణి, అందరి ముందు ఇప్పుడు మీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిజం చేసి చూపించే సమయం వచ్చింది. అందుకు మీరు చేయవలసిందల్లా ఒక్కటే ఒక పని, చక్రం వాళ్ళ ప్రాజెక్ట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడమే అంటూ ఆమెను కళ్ళతోనే, నువ్వు భయపడకు, అంతా నేను చూసుకుంటా, చెప్పు అన్నట్లుగా చిన్నగా కళ్ళు ఆర్పడంతో ధరణి ఆ కోడ్ వివరాలను, ప్రాజెక్ట్ డీటెయిల్స్ని, అలాగే దానికి ఉపయోగించే మెటీరియల్స్ని, టెండర్ వాల్యూని ఇలా అందరి ముందు 10 నిమిషాలలోనే ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషిలా టకా టకా చెప్పేసింది. ఆ సమయంలో ధరణిని అక్కడ చూసిన ఎవరైనా సరే అది ఆమె తన చేతులతో కొన్ని రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి సొంతంగా ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ అనే అనుకుంటారు. దానితో జేకే చేసిన ప్లాన్ వల్ల అక్కడ చక్రం పరువంతా పోయింది.
జేకే ప్లాన్ తెలుసుకున్న చక్రానికి తన గోతిలో తనే పడినట్లుగా తెలియడంతో అందరి ముందు ముఖం మీద నెత్తురు చుక్క కూడా లేదు. ఎందుకంటే అప్పటికే అందరూ అతనిని అనుమానంగా చూస్తున్నారు కాబట్టి. జేకే అంతకు ముందు ఎందుకిలా మాట్లాడాడో ఇప్పుడు చక్రానికి తెలియడంతో అతనికి జేకే అంటే కోపం మరింతగా పెరిగిపోయింది. జేకే ధరణి ప్రాజెక్ట్ డీటెయిల్స్ వివరించడం అంతా అయిపోయిన తరువాత, మిస్ ధరణి, మీతో నిజం చెప్పనా, నా లైఫ్లో నేను ఇప్పటి వరకు విన్న ది బెస్ట్ ప్రజెంటేషన్ అంటే ఇదే అంటూ చెబుతూ చప్పట్లు కొట్టడంతో అక్కడున్న వారందరూ కూడా అతనితో పాటే ధరణికి చప్పట్లు కొట్టారు. ఆ సంఘటన వల్ల ధరణి దృష్టిలో ఇప్పుడు జేకే దేవుడి కన్నా ఎక్కువైపోయాడు. ఎందుకంటే ధరణి అవమానపడి నానా రకాలుగా మాటలు పడిన చోటనే ఒక అరగంట సమయంలోనే ఆమెకు అతను అందరితో చప్పట్లు కొట్టించాడు. దాంతో అతను తెలివికి, సమయస్ఫూర్తికి ధరణి అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. కానీ ఇంతలోనే ఒకరు, మిస్ ధరణి, మీ ప్రజెంటేషన్ అంతా సూపర్గా ఉంది, కానీ అసలు చక్రం కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ వివరాలు మీకెలా తెలిసాయి, అది కూడా చక్రం కన్నా బాగా, అంటే దొంగతనం చేసి అమ్మేవాళ్ళు ఇంత పర్ఫెక్ట్గా తెలుసుకోరు కదా, అప్పటికేదో అసలు ఆ ప్రాజెక్ట్ మీరే చేసినట్లు మాట్లాడారో తెలుసా, అసలు ఇంతకీ ఆ ప్రాజెక్ట్ మీ కంపెనీలో ఎవరు చేశారు, ఎవరి వల్ల ఆ ప్రాజెక్ట్ మీ కంపెనీ సంపాదించుకుంది, అసలు మీ కంపెనీలో ఏం జరిగింది, ఇంత నాలెడ్జ్ మీలో ఉంటే మిమ్మల్ని ఎందుకు చక్రం ఒక దొంగ అని అన్ని రకాల ఆధారాలను చూపించగలిగాడు, ఇంత బెస్ట్ ఎంప్లాయ్ని ఎందుకు దొంగ అనే ముద్ర వేసి జాబ్ నుంచి తీసేశాడు అంటూ అడగడంతో జేకే చక్రం సమాధానం కోసం చూస్తూ ఉన్నాడు. అలాగే అక్కడున్న వారందరూ కూడా అనుమానంగా చక్రాన్నే చూస్తూ ఉన్నారు. ఏమండోయ్, మరిప్పుడు జేకే వేసిన ఈ వ్యూహం నుంచి చక్రం ఎలా తప్పించుకోగలడు, ఇప్పుడు అందరి ముందు ధరణికి తనకు ఉన్న సంబంధాన్ని బయటపెడతాడా, ధరణి చక్రం చేసిన పనికి అతనికి ఎలాంటి సమాధానం ఇవ్వబోతుంది ఇప్పుడు?